ఆగండి, ఆగండి. కాస్త మమ్మల్ని గుర్తించండి. మా పిఠాపురంలో చాలా పెద్ద వర్షం పడుతుందండి. అరెరే! ఆవును ఎలా వర్షంలో వదిలేశారో చూడండి. అంతే. నోరు లేని జీవాలు కదూ! చులకన ఎక్కువ. వాటి అవసరం ఎక్కువ. వాటికి పూజలెక్కువ. కానీ తన బాగోగులు చూడకుండా మాత్రం ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు. ఏం చేస్తాం? కలియుగం. సరే, ఇక వర్షం కారణంగా కారంగా, వేడివేడిగా ఏదొకటి కావాలని కోరిక పరిగెత్తేసిందండి. ఏం చెయ్యాలబ్బా అని మెదడుని చక్రంలా తిప్పితే అంతలా తిప్పకు లూజైపోతుంది. నేను ఒకడునున్నాను. నన్ను మూలన పాడేశావు. ఇంకా 2 రోజుల్లో ప్రాణం పోయేలా ఉంది. పైన నలుపు రంగు మొదలై వణికిపోతున్నా. నాపై దయ చూపించవే అని మా అరటి బుజ్జిగాడు తెగ బాధపడిపోతున్నాడు. అందుకే వాడి జన్మ ధన్యం చేయాలని అనుకున్నా. వాడిని వేడి వేడి నూనెలో వేసి వేపేశా. అప్పుడు వాడిని జూడాలి. హమ్మయ్య! మీకెటువంటి ఉపయోగం లేకుండా పోతానేమో అని భయపడ్డానే దుర్గా అని ఊపిరి పీల్చుకున్నాడు మా అరటి బుజ్జిగాడు.